అందరికీ నమస్కారం అండి. పద్మజ ఆపరేటెడ్ ఆన్ 30th. ఫీమేల్ బేబీ బోత్ సేఫ్. సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే చేతికి ఇంటాయన అందించిన టెలిగ్రామ్ సారాంశం ఇది. మొదటిసారిగా తండ్రినయ్యానన్న ఆనందం మనసులో ఉప్పొంగింది. అది నా ముఖంలో ప్రతిఫలించలేదో, లేక నేను మగపిల్లాడు పుట్టలేదని నిరుత్సాహపడుతున్నానని అనుకున్నాడో గాని ఇంటాయన అన్నాడు, ఈ రోజుల్లో ఆడపిల్లలే నయం నాయనా. ఒక్క మొగుణ్ణి కొనిపెడితే సరిపోతుంది. అదే మగపిల్లాడనుకో, చిన్నప్పటి నుంచి వాడి ఫ్యాషన్లకి ఏది కావాలన్నా కొనిపెట్టాలి. ఇంజనీరింగ్లోనో మెడిసిన్లోనో సీటు కొనిపెట్టాలి. తర్వాత ఉద్యోగం కొనిపెట్టాలి. ఆనక వాడు మనల్ని చూడలేదంటే మన ఏడుపు మనం ఏడవాలి. అదే ఆడపిల్లయితే నువ్వేది కట్టుకోమంటే అది కట్టుకుంటుంది. నువ్వేది పెడితే అది తింటుంది. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత అమ్మా నాన్నలు అన్న అభిమానంతో నెలకో 2 నెలలకో ఒకసారి చూడ్డానికైనా వస్తుంది అని. ఆయన లాజిక్ బాగున్నట్టే అనిపించింది. శ్రీమతి పద్మజని మొదటి డెలివరీ అని వాళ్ళ నాన్న వాళ్ళు తీసుకెళ్లారు. 9 నెలలు నిండా 10 రోజులు దాటినా డెలివరీ అయినట్టు కబురందకపోవటంతో కంగారు అనిపించి అంతకు ముందు రోజే మధ్యలో వచ్చిన ఆదివారం మరో సెలవుతో పాటు ఈ ఏడాది ఖాతాలో మిగిలిన 4 సీఎల్లు కలిపితే 6 రోజులు కలిసొస్తుందని లెక్కేసి లీవ్ శాంక్షన్ చేయించుకుని ఆ రోజుకి బస్సులో సీటు రిజర్వ్ చేయించుకున్నాను. ఆఫీస్ నుంచి కాస్త త్వరగా వచ్చా. తయారయ్యి 7 బస్టాండ్కి వెళ్ళిపోదామని అనుకుని ఇంటికొచ్చేసరికి టెలిగ్రామ్ వచ్చుంది. మొత్తానికి ఆ రోజునే నేను బస్సు ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకోవటం, టెలిగ్రాము ఆ రోజే రావటం కాకతాళీయంగా కలిసొచ్చాయి. బస్సులో రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆలోచనలన్నీ శ్రీమతి చుట్టూ పాప చుట్టూ తానే తిరుగుతున్నాయి. వాళ్ళిద్దరినీ చూడాలని, ముఖ్యంగా పాప ఎవరి పోలికలో ఉందో చూసుకోవాలని మనసులో ఒక్కటే ఆతృత. మర్నాడు ఉదయం 8:30కు మామగారి ఇంటికి చేరుకున్నాను. డైరెక్ట్గా హాస్పిటల్కే వెళ్ళాలి అన్నంత ఆతృతగా ఉంది కానీ అది ఎక్కడుందో తెలియకపోవటం మూలంగా ఇంటికెళ్ళక తప్పింది కాదు. క్షణాల్లో స్నానం, మిగతా కార్యక్రమాలు ముగించుకుని అడ్రస్ కనుక్కుని రిక్షాలో హాస్పిటల్కి చేరుకున్నాను. పద్మజ బెడ్డుపై పడుకునుంది. మనిషి కాస్త నీరసంగా కనిపించింది. పక్కన్నే పాప. నన్ను చూడగానే పద్మజ చిరునవ్వు నవ్వి మంచం పక్కనున్న కుర్చీ చూపించి కూర్చోమని సైగ చేస్తూ అంది. పాపవన్నీ మీ పోలికలే. మంచం మీదకి వంగి చూశాను. అవును, అచ్చం చిన్నదైనా నా ప్రతిరూపంలా ఉంది పాప. ఇంకొంచెం మంచం మీదకు వంగి పాపను ముద్దు పెట్టుకుని తర్వాత శ్రీమతి నుదుటి మీద ముద్దు పెట్టుకుని థ్యాంక్యూ అన్నాను. తను నా బుగ్గల్ని చేతితో ప్రేమగా స్పృశించింది. భాషకందని మధుర భావన నా గుండెల్లో మెదిలి కళ్ళ నుంచి 2 ఆనంద బాష్పాలు రాలాయి. తన ఆరోగ్యం గురించి కనుక్కుని మరి కాసేపు మిగతా విషయాలు మాట్లాడిన తర్వాత అన్నాను, ఒకసారి మా ఊరు వెళ్ళి అమ్మా నాన్నలకు ఈ విషయం చెప్పి వస్తాను. నాన్నకు ఒంట్లో కూడా బాగోటం లేదు కదా, ఒకసారి చూసినట్టు ఉంటుంది. అలాగే వెళ్ళిరండి. మీరిక్కడ ఉండి చేసే పని మాత్రం ఏముంది, మా నాన్న తమ్ముళ్ళు ఉన్నారుగా అంది తను. ఆ రోజుకి అక్కడుండి మర్నాడు ఉదయమే మా ఊరికి బయలుదేరాను. మా ఊరికి బస్సులు తరచుగా ఉండవు కాబట్టి మధ్యలో ఒక చోట దిగి అక్కడి నుంచి మా ఊరి బస్సు దొరికి వెళ్ళేటప్పటికి సాయంత్రం అయింది. మా ఇంట్లో వాళ్ళు మాకు పాప పుట్టిన సంగతి తెలిసి చాలా సంతోషించారు. వాళ్లతో ఆ రాత్రి మర్నాడు గడిపి 3వ రోజు తిరుగు ప్రయాణం అయ్యాను. ఒకసారి మళ్ళీ శ్రీమతిని పాపని చూసుకుని అక్కడి నుంచి నేను పనిచేసే చోటికి వెళ్ళిపోవాలని అనుకున్నాను. నేను ప్రయాణం అయ్యే రోజే నరక చతుర్దశి. రేపొక్కరోజు ఉండి వెళ్ళకూడదట్రా అన్నారు అమ్మా నాన్న. కానీ మర్నాడు పొద్దున్న పద్మజ దగ్గరకు చేరుకుని అక్కడి నుంచి ఆ సాయంత్రం మళ్ళీ బయలుదేరి నేను పనిచేసే చోటికి వెళ్ళిపోవాలని చెప్పడంతో వాళ్ళు పెద్దగా బలవంతం చేయలేదు. మధ్యలో సీఎల్ అప్లై చేసి ఉండటంతో లీవ్ పొడిగించే అవకాశం లేదు. నిజానికి మా ఊళ్ళో మా కుటుంబ సభ్యులతో దీపావళి పండుగ జరుపుకోవాలని నాకు మనసులో ఉంది. చిన్నప్పుడు టపాసులు కాల్చుకోవాలని ఉత్సాహం ఉన్న వయస్సులో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోక తృప్తిగా కాల్చుకోవటానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు కావలసినన్ని టపాసులు కొనుక్కోగల స్తోమత, కాల్చుకోవాలన్న ఉత్సాహం ఉన్నా పండక్కి ఇంటికి దగ్గరుండటానికి టైం దొరకటం లేదు. ఒక పక్క నవ్వొచ్చింది, మరో పక్క కాస్త బాధ అనిపించింది. ఇంకో 2 రోజులు సీఎల్ ఉన్నా
టెలిగ్రామ్ ఇచ్చేసి అక్కడే ఉండిపోయేవాణ్ణి. మర్నాడు ఉదయానికి మామగారింటికి చేరుకున్నాను. 9 గంటలకల్లా తయారయ్యి ఆస్పత్రికి వెళ్లి శ్రీమతిని, పాపని మరోసారి చూసుకుని కాసేపు తనతో మాట్లాడిన తర్వాత ఇంక వెళ్తాను, భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రమే వెళ్ళిపోవాలి. లీవ్ లేదు, నీకు తెలుసుగా అన్నాను. నా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెప్పసాగింది తను. నా మాట సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆపరేషన్ అయిన మనిషివి కూడాను అని తనకు చెప్పి అక్కడి నుంచి బయటపడ్డాను. ఇంటికి వెళ్ళాక భోజనం చేస్తూ సాయంత్రం బస్సుకి వెళ్ళిపోతానని చెప్తే, అదేమిటండి, పండగ రోజు వెళ్ళిపోవటం ఏమిటి? మీ బావమరుదులు మీతో కలిసి టపాసులు కాల్చుకోవాలని సరదా పడుతున్నారు, వెళ్ళటానికి వీల్లేదు అన్నారు మా అత్తామామలు. కానీ నాకు లీవ్ లేదని, మర్నాడు తప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోవాలని పరిస్థితి వివరించి చెప్పటంతో వాళ్ళు కాస్త మెత్తపడ్డారు. మా ఇంటి దగ్గర గాని అక్కడ గాని పండగ జరుపుకోలేకపోయానన్న బాధ నాలోన ఉంది. కానీ ఏం చేయటం, బయలుదేరక తప్పింది కాదు. బస్సులో ప్యాసింజర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అవును మరి, ఎవరైనా పండగ పూట వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుకోవాలని అనుకుంటారు గాని ఊరు వెళ్ళాలని అనుకోరు కదా. నాలాయే ఆఫీస్కో అర్జెంటు పని మీదో వెళ్లాల్సిన పాపతేనేమో ఆ కొద్ది మంది ప్యాసింజర్లు కూడా. బస్సు బయలుదేరింది. గంట ప్రయాణం జరిగింది. ప్రతి ఇంటి అరుగు మీద వెలుగుతున్న ప్రమిదలు దర్శనమిస్తున్నాయి. కొందరు గుమ్మానికి అటొకటి ఇటొకటి ప్రమిదలు పెట్టి ఊరుకుంటే, మరికొందరు గోడల మీద, పిట్టగోడల మీద, అరుగుల మీద, గుళ్లల్లోనూ నూనె ప్రమిదలు, కొవ్వొత్తి ప్రమిదలు వెలిగించి పెట్టారు. బస్సు ముందుకు వెళ్తూనే ఉంది. ఇంటి దగ్గర నుండి సరదాగా పండుగ జరుపుకోలేకపోయానే, పిల్లలతో టపాసులు కాల్చుకునే ఆనందాన్ని పంచుకోలేకపోయానే అని నా మనస్సు ఓ పక్క బాధతో మూలుగుతూనే ఉంది. నెమ్మదిగా ప్రతి ఇంట్లో నుంచి పిల్లలు, పెద్దలు బయటికొచ్చి టపాసులు కాల్చటం బస్సులో నుంచి కనిపిస్తూనే ఉంది. దారి మధ్యలో ఓ రైల్వే గేటు వేసి ఉండటంతో బస్సు అక్కడ కాసేపు ఆగింది. బస్సులో నుంచి బయటికి చూస్తున్న నాకు ఓ దృశ్యం కనబడింది. ఆ ఇంటికి కొత్త అల్లుడు అనుకుంటాను. సుమారు ఓ 22 యువకుడు, వెనకే అతని భార్య, మరదళ్ళు నిల్చుని ఉన్నారు. అతని చేతిలో చిచ్చుబుడ్డి పట్టుకు కాలుస్తూ ఉంటే అతని భార్య, మరదళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరదళ్ళు మతాబులు, కాకరకు పువ్వొత్తులు కాలుస్తూ ఉంటే అతను వాళ్లతో పరాచికాలాడుతున్నాడు. భార్య టపాసులు కాల్చడానికి భయపడుతూ ఉంటే వెనకాల నుంచొని ధైర్యం చెప్పి మరీ కాల్పిస్తున్నాడతను. అరుగుల మీద అతని అత్తామామలు నుంచొని పిల్లలకు జాగ్రత్తలు చెప్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అల్లుడు, కోడళ్ళు టపాసులు కాల్చుకోవటాన్ని ఆనందంగా వీక్షిస్తున్నారు. రైల్వే గేటు తెరవటంతో బస్సు బయలుదేరింది. దారి పొడుగున రోడ్ల పక్కన పిల్లలు, పెద్దలు బాణాసంచా కాలుస్తున్నారు. వాళ్ల మొహాల్లో తాండవిస్తున్న ఆనందం కనబడుతూనే ఉంది. మరో 10 నిమిషాల తర్వాత ఓ బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యి బస్సు ఆగిపోయింది. ఆ బ్రిడ్జి కింద చిన్న చిన్న గుడిసెల్లాంటివి 4 ఉన్నాయి. వాటిల్లోని జనం దీపావళి పండగ జరుపుకుంటున్నారు. వాళ్లల్లో పోలియో వచ్చి ఒక కాలు పడిపోయిన ఓ కుర్రాడు కాకరపు ఒత్తితో చిచ్చుబుడ్డి వెలుగుస్తూ ఉంటే, ఆ కుర్రాడి తల్లిదండ్రులు అనుకుంటాను, మురిసిపోతూ పక్క వాళ్లతో ఏదో చెప్పుకుంటున్నారు. ఒక 8 పిల్ల భూచక్రం వెలిగించి పరిగెత్తుకెళ్లి వాళ్ళమ్మ చంక ఎక్కేసింది. ఆమె పిల్లలకు ధైర్యం చెప్తూ చంకలో పిల్లతో పాటు భూచక్రంతో సమానంగా తిరుగుతోంది. అక్కడ చేరిన మిగతా వాళ్లంతా నవ్వుతూ ఆ సన్నివేశాన్ని చూస్తూ నిలబడ్డారు. ఆ తర్వాత ఒక 5 పాప 2 చేతులతో 2 కాల్చిన మతాబులిచ్చి ఆ పాప చేతులు కిందకి వంచేస్తూ ఉంటే కాస్త లేపి పైకి పట్టుకుని కాల్పిస్తూ మురిసిపోతోంది మరో జంట. ఓ 60 ముసలాయన తన కొడుకు, కోడలు వద్దని వారిస్తున్నా లెక్క చేయకుండా తారాజువ్వలు అంటించి నేల బారున వదులుతున్నాడు. అవి బ్రిడ్జి పిల్లర్స్ కి తగిలి పైకి లేచి కింద పడుతూ ఉంటే రెట్టింపైన ఉత్సాహంతో మరిన్ని జువ్వలు వదులుతున్నాడాయన. వెనకాల నుంచున్న మరో కుర్రాడు శిశింద్రిలు నేలలో కూరి చిచ్చుబుడ్లు అంటించినట్టు అంటిస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. వెన్న ముద్దలు, కాకర పువ్వొత్తులు, మతాబులు లాంటివి కాలుస్తూ మధ్య మధ్యలో ప్రమిద్దల్లో నూనె పోసి పొత్తులు ఎగదోస్తున్నారు ఆడాళ్లు. ట్రాఫిక్ క్లియర్ అయినట్టుంది. బస్సు మళ్లీ బయలుదేరింది. రాత్రి 11, 12 దాకా దారి పొడుగున బాణాసంచా కాలుస్తున్న పిల్లలు, పెద్దలు కనబడుతూనే ఉన్నారు. తారాజువులు పోటాపోటీగా వదులుతూ
ఆనందంతో గంతులేస్తున్న యువకులు కనిపించారు. భర్త చాటున నుంచుని భయపడుతూ టపాసులు కాల్చి అవి పేలగానే భయంతో మొగిడికే దగ్గరగా జరిగి అతను ధైర్యం చెప్తున్నట్టు భుజం చుట్టూ చేతులు వేస్తే అతనికి మరింత దగ్గరగా జరిగి తృప్తిగా నవ్వుకుంటున్న భార్యలు కనిపించారు. తల్లిదండ్రులు ధైర్యం చెప్తూ ఉంటే ఉత్సాహంగా టపాసులు కాలుస్తున్న పిల్లలు కనిపించారు. తమ శక్తికి తగ్గట్టు బాణాసంచా కొనుక్కుని కాల్చుకుంటూ పండగ ఆనందంగా జరుపుకుంటూ కళ్ళల్లో కాంతులు నింపుకుంటున్న పేదవాళ్లు భిక్షగాళ్లు కనిపించారు. వాళ్ళందరినీ చూశాక నాకు దీపావళి పండుగ ఇంటి దగ్గర నుండి జరుపుకోలేకపోయానే అన్న బాధ ఎగిరిపోయింది. పోదు మరి అంతమంది కళ్ళల్లోని ఆనంద దీపావళులు నా కంట పడ్డాక. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.